మీరు నూజిడీలు అమ్మాయనన్నారు కదా, పాకం మీరే పట్టేవాళ్ళ? మీరే పడతారు. నూజిడి ఎంత ఆ రోజుల్లో రూపాయికి ఎన్ని ఇచ్చేవాళ్ళు? కిలో బెల్లం 4 రూపాయలు 3 రూపాయలు ఉండేది. కిలో బెల్లమే 4 రూపాయలు 3 రూపాయలు. అప్పుడు 10 రూపాయలు ఇస్తే నూజిడీలు ఏం నువ్వులే వేస్తారా? నువ్వులు బెల్లం తప్ప ఇంకేం ఉండవు. పాకం చేస్తాం. పాకం మామూలుగా మంచి బెల్లం తీసుకోవాలి. ఉప్పు బెల్లం కాకుండా వాసన లేకుండా అలాంటి బెల్లం చూడాలి. కొద్దిగా నీళ్ళు వేసి పాకం పెట్టాలి. వచ్చి పాకం రావాలి. ముద్దు పాకం వచ్చిన తర్వాత పాకం వచ్చిన దాన్ని బండ మీద వేసి కింద కూడా టంగుని మూగి దాన్ని పాకం వచ్చినది. దాన్ని తీసుకెళ్ళి బండ మీద పోసి 1 రోజులు లాగడం. సాగది తెల్లగా వస్తుంది. తెల్లగా వచ్చిన తర్వాత బాగా దారాలు తీసి ముక్కలు పెట్టి వేడి మీద నువ్వులు వేసి ఆ నువ్వులు పోసి కలిపి అయిపోయింది. కానీ సాగదీయటమే కష్టం. సాగదీయటం కుదరాలి. జీడీలు బాగా చెడిపోతే దేనికి పనికిరాదు. కుక్కలు కూడా తినవు. తుంపులు అవుతాయి పాకం కుదరకపోతే. వాసన చేదు వస్తుంది. పాకం కుదరకపోతే చేదు. ఈ దేనికి పనికిరాదు. అది అంటే మీరు తయారు చేస్తారు, ప్యాకెట్లు చేసి షాపులకు వేస్తారా? చేయటం లేదుగా, మామూలుగా చేతి మీద అమ్ముకోవడం. కాటాలు లెక్క అమ్ముతారు. మీరు ఇప్పుడు చేయగలరా? పాకం పట్టగలుగుతాను కానీ నేను చేయగలను. పాకం మాత్రం గుర్తుంది. పాకం గుర్తుంది. అదొకటేనా? ఇంకా ఎప్పుడైనా ఇంట్లో తయారు చేద్దాం అనుకున్నారా? చాలా అయిందిగా, ఒకసారి గిడీలు వండుకుందాం తిందాము. అంత ఓపిక లేదు. నేను చేయని బేరం లేదమ్మా. అన్ని బాధలు పడ్డాను. ఏం బేరాలు చేస్తారు మీరు? ఇదే సొంతం చూస్తున్నాను. జీడీలు అంటే, చక్రాలంటే, గుడ్డీళ్ళు, శనగ గుడ్డీలు, అలసన గుడ్డీలు, అనప గుడ్డీళ్ళు, బఠానీ గుడ్డీళ్ళు ఇవన్నీ అన్నాయి. ఇవన్నీ నా 2 కిలోల అలసందలు అయితే 4 కిలోలు ఉల్లిపాయలు, మామిడి ముక్కలు అని ఉండేవి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు. బెత్తమన్న గుగ్గిళ్ళు ఉంటే బెత్తమన్న ఇవి ఉండేవి. తింటుంటే ఒక గిద్ద తింటే 2 గిద్ద తినాలి. అప్పుడు గిద్ద ఎంత రూపాయి, ఇంత పొడుగు డబ్బా. అలసంద ఎంత 2 రూపాయలు, రూపాయన్నర. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తాం? కూర్చొని తింటుంది. ఎంత వెనకేసారు? మొన్న